కొత్త ఇసుక పాలసీ బూమరాంగ్ ప్రజలపై భారం మోపినా ఫలితం శూన్యం సర్కారుకు 100 కోట్లు తగ్గిన ఆదాయం అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చిర్రుపుర్రు పాలసీపై పునరాలోచనలో పడ్డ అధికారులు అని చెప్పేసి ఇసుక కొత్త పాలసీ తీసుకొస్తామన్నారు కొత్త పాలసీతోని దాదాపు 100 కోట్ల రూపాయల నష్టం జరిగింది 100 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది 2023-24లో 800 కోట్ల ఆదాయం వస్తే ఎంసీడీ అని చెప్పేసి ఏదో ఉంది కదా దానికి సంబంధించి 800 కోట్ల పైసలకు ఆదాయం వస్తే 2024-25 కల్లా అది మొత్తం మీద 2024 సంవత్సరంలో 400కు పడిపోతే ఇప్పుడు సంవత్సరంలో 4 రైట్ ఇసుకలో కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పేసి ఆదాయాన్ని పెంచచ్చు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇలా కొత్త పాలసీలు తీసుకొచ్చిండ్రు ఆ కొత్త పాలసీ అసలుకే ఎసరు పెట్టింది బూమరాంగ్ అయిపోయింది ప్రజలపై భారం మోపిన ఫలితం శూన్యం అప్పట్లో 1400కు ఒక ఇసుక లోడ్ ప్రజల దగ్గరికి చేరేది ఇప్పుడు 2000 రూపాయలు ప్రజల మీద భారం మోపిండ్రు దాదాపు 600 రూపాయలు ఇంటికి చేరాలంటే 600 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సిందే 1800 ఇసుక లారీకి అయితే ఇంకా 200 ఎక్కువ పే చేసి ఆ ఇసుక వాళ్ళు ఏదైతే ఎంత క్వాంటిటీ చెప్పుకున్నారో అది ఇంటికి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రజలపై అదనపు భారం వేసినా కూడా 100 కోట్ల రూపాయలు తగ్గింది ఆదాయము మొత్తం మీద బూమరాంగ్ అయింది ఈ కథ బూమరాంగ్ అయింది చూడుర్రి కొత్త పాలసీ తెస్తాం అట్లా ఇట్లా అని చెప్పేసి ఎన్నో ఆంక్షలు విధించిండ్రు కొత్త క్వారీలు అని చెప్పేసి క్వారీల మీద ఆంక్షలు విధించిండ్రు బహిరంగ మార్కెట్లో ఇసుక అందుబాటులో ఉంచలే మెయిన్ ఎక్కువ మధ్యలో దళారులు ప్రైవేటు వ్యక్తులు చొరబడి ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా అమ్ముకున్నారు ఇసుకను మొత్తం బహిరంగ మార్కెట్లో ఇసుక అందుబాటులో ఉంచకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది క్వారీలు సక్రమంగా నిర్వహించుకోలే ఆ కమిషన్లు ఈ కమిషన్లు అని చెప్పేసి ఆ చెకప్లు ఈ చెకప్లు అని చెప్పేసి వాళ్ళకి స్వేచ్ఛ ఇయ్యలే ఇట్లా ఇయ్యకపోయే వరకు తప్పుదోవ పట్టినది మొత్తం ఇసుకంతా పక్కదోవ పట్టింది బహిరంగ మార్కెట్లో ఇసుక లేకుండా అయిపోయింది 2023-24 సంవత్సరంలో సంవత్సరానికి 837 కోట్ల ఆదాయం వస్తే ఎంసీడీకి ఇప్పుడు మొత్తం మీద 400 కోట్లు అప్పుడు ఇప్పుడు నెలకు లెక్క చూసుకున్నట్లయితే 75 కోట్లు నెలకు ఇప్పుడు లెక్క చూసుకుంటే 40 కోట్లకు దిగిపోయింది అది మొత్తం మీద ఇసుక పాలసీ అని చెప్పేసి కొత్త పాలసీలు పెడతాం అట్లా ఇట్లా అని చెప్పే వరకు ఏమి లేకుండా అయిపోయింది అసలుకే ఎసరొచ్చింది మొత్తము ప్రజల మీద అదనపు భారం వేసినప్పటికి కూడా బహిరంగ మార్కెట్లో ఎక్కువగా ఇసుక ఉంచకపోవడం కృత్రిమ కొరత సృష్టించడం ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఎక్కువగా కృత్రిమ కొరత అట్లా ఇట్లా సృష్టించి ఇసుకనంతా పక్కదోవ పట్టించి బహిరంగ మార్కెట్లలో ఇసుక ఉంచకపోవడం వల్ల ఇప్పుడు ప్రజల మీద అదనంగా లారీకి ఇంత అంతని చెప్పేసి అదనంగా భారం వేసినప్పటికి కూడా 100 కోట్ల ఆదాయం తగ్గింది ఇది బూమరాంగ్ అయిపోయింది ఇక చూడుర్రి మొత్తం మీద మీటింగ్ ఏర్పాటు చేసిన దాని మీద సమీక్ష ఏర్పాటు చేసిన దాని మీద సిరుబుర్లాడిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరుబుర్లాడితే ఏమవుతుంది కొత్తగా ఇసుక పాలసీలు పెట్టేటప్పుడు ఏం అమలు చేస్తున్నాం కొత్తగా ముంగడికి పోయేటప్పుడు ఏం అమలు చేస్తున్నాం దీంతో ఏమవుతుంది అని చెప్పేసి ముందుగా సమీక్ష సమావేశం నిర్వహించనుంటిరి ఇప్పుడు మా మీద గుర్రుగారానుడేంది మా మీద సిరుబుర్లాడేంది అని చెప్పేసి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద మొత్తం మీద పాలసీపై పునరాలోచనలో పడ్డ అధికారులు పడతారు చేతులు గాలినాక ఆకులు పట్టుకునేది మీ కథ మీ తతంగం అంతా గట్లనే ఉంటది